కొన్ని వందల మంది కూడా ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమంతో కూడా చేస్తున్నారు. ఈ సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టిన మన ఆంధ్రప్రదేశ్ లో నిరంతరం కడుపులో ఈ జిల్లాలో ఉన్న 79 క్లబ్స్ ఉన్న లయన్స్ నాయకులు మరియు కడుగు పట్ల ఉన్న లయన్స్ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే మీడియా ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమం చక్కగా ప్రతి సంవత్సరం కూడా సహకరిస్తున్నారు. క్లబ్ల అధ్యక్షులు వామనాల పవన్ కుమార్, కోడూరి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజా వైద్యులు తణుకు లయన్స్ క్లబ్ భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని సేకరించిన క్లబ్ పూర్వ అధ్యక్షులు తాతిల రామబ్రహ్మం, లయన్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ పర్వతనేని సుభాష్ బాబు, ఎం ఉపేంద్ర, మాజీ గవర్నర్లు డాక్టర్ సిహెచ్ సత్యనారాయణమూర్తి, వేమ కోటేశ్వరరావు, దామర రంగారావు, మాదిరెడ్డి బాబూజీరావు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ వంక రాజకుమారి, దాతా చిట్టూరి సుజాత, వివిధ క్లబ్ల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా సజ్జాపురం లయన్స్ క్లబ్ దత్తత తీసుకుని పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న జాస్తి సీతామహాలక్ష్మి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలను లయన్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ పర్వతనేని సుభాష్ బాబు సందర్శించి స్కూల్ చరిత్రను తెలుసుకున్నారు. అనంతరం 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థుల కోసం అదనంగా నిర్వహించిన తరగతుల్లో పాల్గొన్న 75 మంది విద్యార్థులకు అల్పాహారం అందజేసి పిల్లలను ప్రోత్సహించి మాట్లాడారు. క్లబ్ అధ్యక్షులు అనుబోయిన రాజు అధ్యక్షతన జరిగిన ఈ సేవా కార్యక్రమంలో జిల్లా వైస్ చైర్పర్సన్ పుట్టా విజయశ్రీ, జిల్లా లీడర్షిప్ కోఆర్డినేటర్ వి సత్యేశ్వరరావు, స్థానిక కార్యదర్శి ఏ వెంకటేశ్వరరావు, సీనియర్ సభ్యులు పుట్టా రామచంద్రరావు, జిల్లా కేబినెట్ సెక్రటరీ జనరల్ ఎస్ కామేశ్వరరావులు పాల్గొన్నారు.